జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంటితో పాటు 4 తులాల బంగారం, 1 లక్ష నగదు, ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. కుటుంబ సభ్యులు మల్లన్న జాతరకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. పొద్దున్నే ఇక్కడ మల్లన్న దుంగమల్లన్న జాతరకని పోయిర్రు. ఇంట్లో నుంచి పోయినాక ఒక గంట కూడా కాదు, దాదాపు 9 గంటలకు వేరు 10 గంటల వరకు ఇక్కడ చాలా అయింది. అక్కడ గడ్డ కింద నుంచి వాళ్ళు ఒక పోలు బాగా వెళ్తుంటే మేమందరం మాకు ఫోన్ చేశారు. ఉరికొచ్చే వాళ్ళకి ఏం సార్ లోపలంతా బాగా కాలిపోయింది. పైకి అంతా గుప్పన పోగలు వెళ్ళినాయి. వచ్చేసరికి ఇక ఎవరు టైం మీద ఎవరు కూడా లేరు, ఒక్కళ్ళిద్దరే ఉండి మొత్తుకున్నాక అందరు వచ్చేసారు. అందరూ ఆస్తి నష్టం అంటే ఇక మొత్తం కంప్లీట్ ఇల్లు కాలిపోయింది సార్. ఏం లేదు, లాస్ ఏం లేదు, ఇల్లు కాలిపోయింది. డబ్బులు కూడా చాలా వరకు కాలిపోయినాయి. రైసు, నిత్యావసర వస్తువులు ఏం లేవు, అన్నీ మొత్తం పోయినాయి. బెడ్లు, ఫ్యాన్లు, టీవీలు సర్వం ఇక ఇంటికి ఏముంటాయో ఆ వస్తువులన్నీ మొత్తం ఒక్కటి కూడా లేవు, అన్ని దోషం అయిపోయినాయి సార్. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఒక మనిషి మేము దయచేసి ఏమన్నా సాయం చేయరు సార్. బట్టలు లేదు, తినడానికి తిండి లేదు, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. సిలిండర్ లేదు. దయచేసి అందరూ మాకు కొంచెం సాయం చేయరు. అన్ని పోయినాయి, మళ్ళీ ఉండవు సార్. ఇప్పుడు పొద్దుగా వేసుకుంటానికి కూడా బట్టలు లేవు, మాకు కప్పుకుంటానికి లేవు, తిండికి లేవు. నా పిల్లగానికి చిన్న పిల్లగాడు సార్, చిన్న పాప.